'అఖండ 2' తర్వాత బోయపాటి శ్రీను తదుపరి సినిమాపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేదు. భారీ బడ్జెట్ సినిమాలను చేసేందుకు ఇష్టపడే బోయపాటికి బలమైన మార్కెట్ ఉన్న హీరో దొరకాలి. ఒక సమయంలో అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో బోయపాటి తన మనసు మార్చుకొని 'రానా దగ్గుపాటి'తో ఓ సినిమా తీయబోతున్నట్లు తాజా సమాచారం బయటకొచ్చింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం బోయపాటి తన రాబోయే చిత్రంలో ప్రధాన పాత్ర కోసం రానా దగ్గుపాటిని సంప్రదించాడని తెలుస్తోంది. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని భావిస్తున్నప్పటికీ ఇరువైపుల నుండి ఇంకా అధికారికంగా ధృవీకరణ రాలేదు. తన మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్తో రానాను మెప్పించే ప్రయత్నంలో ప్రస్తుతం బోయపాటి ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. కమర్షియల్ యాక్షన్ చిత్రాల వైపు ఆసక్తి చూపిస్తున్న రానా కూడా ఈ ప్రాజెక్టులో నటించే అవకాశం ఉందని అంటున్నారు. బోయపాటి కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అట్లీ మూవీ షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ను కలిసి కథ కూడా చెప్పారట. బోయపాటి చెప్పిన కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఒక సినిమా లాక్ చేశాడు. ఆ వెంటనే 'పుష్ప 3' ఎటూ ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి కావాలంటే కనీసం 4 ఏళ్లైనా పడుతుంది. అందుకే బోయపాటి మరో కథను రెడీ చేసి రానాకు వినిపించారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందట.